నేను యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములండి. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్యము లూకా సువార్త 17వ అధ్యాయము 20, 21 వచనాలు చూసుకుందాం. ఇక్కడ ఏం రాయబడిందో చూద్దాము. ఇక్కడ దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన్ను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడ అని అదిగో అక్కడ అని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. మరి పరిసయ్యులు దేవుని రాజ్యం గురించి అడుగుతున్నారు. దేవుని రాజ్యం అంటే ఏంటి భూలోకంలో? దేవుని రాజ్యం అంటే చాలామంది ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు మళ్ళీ భూమి మీదకి వస్తాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత మరి 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేస్తాడు, ఆ తర్వాత అంతం వస్తుంది అని చాలామంది నమ్ముతున్నారు. అయితే దేవుని రాజ్యము ఆల్రెడీ భూమి మీదకి వచ్చేసింది. ఎప్పుడు వచ్చింది? మరి పెంతెకొస్తు దినమున మరి వాళ్ళు 3000 మంది ఎప్పుడైతే బాప్తిసం పొందారో అప్పుడే సంఘము ఏర్పడింది. భూమి మీద దేవుని రాజ్యము అని అంటే సంఘమే. దేవుని సంఘాన్ని మరి దేవుని రాజ్యము అని అంటారు. అందుకే ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, ఎప్పుడు మీకు పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగినప్పుడు భూమి మీదే ఉంది, మీ మధ్యనే ఉంది, మీ మధ్యనే ఉంటుంది దేవుని రాజ్యం అని చెప్తున్నారు. మరి సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నట్టే మనకి రాజు ఎవరంటే, ఆ సంఘానికి రాజు ఎవరంటే క్రీస్తు ప్రభు. మరి ఆ సంఘానికి తండ్రి ఎవరంటే తండ్రి అయిన దేవుడు అని మనం గుర్తించాలి. చాలామంది ఏం చెప్తున్నారంటే ఇంకో ఇక్కడ అదిగో అక్కడ అని చెప్తున్నారు. మరి 1000 ఏళ్ల పరిపాలన అని అంటున్నారు. ఇదంతా బైబిల్లో ఎక్కడా రాయబడి లేదు. ఇక్కడ అక్కడ కాదు, మన మధ్యనే ఉంది. మనం ప్రతిరోజు ఆదివారము దేవుని యొక్క సన్నిధానానికి క్రీస్తు సంఘములో మనం ఉంటున్నాము. క్రీస్తు సంఘములో దేవుణ్ణి క్రీస్తుతో పూట మనము ఆరాధిస్తున్నాము. ఆ క్రీస్తు మరి ఆ సంఘానికి రాజై ఉన్నాడు. దేవుని రాజ్యం అదే. అయితే చాలామంది పొరపాటు పడుతున్నారు. ఎలా పొరపాటు పడుతున్నారంటే క్రీస్తు 2వ రాకడలో వస్తారు, 1000 సంవత్సరాల భూమి మీద ఉంటాడు, మరి 1000 సంవత్సరాలు భూమిని పరిపాలిస్తాడు అని. ఇది తప్పు. ఎందుకంటే పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును అని అంటున్నారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వస్తారో ఆ భూమి మీదకి ఆయన వస్తానని ఎక్కడ బైబిల్లో లేదు. 2వ రాకడ మధ్యాకాశము అని ఉంది. మరి యేసుక్రీస్తు వారు నేను 2వ రాకడలో భూమి మీదకి వస్తాను అని ఎక్కడా లేదు. 2వ రాకడ, నా 2వ రాకడ ఎప్పుడైతే వస్తుందో ఆయన మధ్యాకాశములో చనిపోయిన వారిని, మనకంటే ముందుగా చనిపోయిన వారిని, ప్రభువులో ఉండి నిద్రించిన వారిని, మరి చనిపోయారు అని అనకూడదు, నిద్రిస్తున్నారు, నిద్రించిన వారిని ఆయన లేపుతాడు. లేపి ఫస్ట్ ఆయన వెనకాల తీసుకొని వస్తాడు. ఆయన వెనకాల తీసుకొని మధ్యాకాశాన్ని వచ్చి మనము రెప్పపాటున మన శరీరాలు చేంజ్ అయిపోతాయి. ఒకవేళ క్రీస్తు రాకడ వరకు మనం బ్రతికి ఉన్నట్లయితే, సజీవ లెక్కలో ఉన్నట్లయితే రెప్పపాటున మరి మన శరీరాలు మహిమా శరీరాన్ని ధరించుకుంటాయి అని చెప్తున్నాయి అని బైబిల్ వాక్యంలో రాయబడి ఉంది. మరి ప్రియ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి, మనము మహిమా శరీరాలు ధరించుకునేటట్టు భక్తి చేస్తున్నామా భూమి మీద అనేది మనకి ఇంపార్టెంట్. మరి మహిమా శరీరాలు ప్రతి ఒక్కరికి వస్తాయా అంటే రావు. భూమి మీద క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి ఎవరైతే నీతిగా జీవిస్తారో, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని విధానాల్లో దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో వాళ్ళకి మహిమా శరీరం వస్తుంది అని చెప్పేసి దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఎందుకంటే రక్త మాంసాలు మరి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఈ మాంసాలతో మనము మరి ఇక్కడ మన భూమి మీద ఉన్నంత వరకు మనకి మన చింత ఉంటుంది, మన కుటుంబం చింత ఉంటుంది, మన పిల్లల చింత ఉంటుంది, మన భర్త చింత ఉంటుంది, ప్రతి ఒక్కటి చింతతో ఉంటాం. అందుకే యోబు గ్రంథంలో మరి నరుడి దినములు కూలివాని వంటి దినములు అని అంటున్నాడు. కూలి కోసం ఒక మనిషి ఎలా కష్టపడతాడో మరి ఆ కూలివాని దినముల వంటివి. ఆ కూలివానికి జీతం ఎప్పుడు వస్తుందంటే మరణము దానితోటి వస్తుందన్నమాట. ఆ మరణము మనకి సంభవించినప్పుడు, భౌతికమైనటువంటి మరణం సంభవించినప్పుడు మరి క్రీస్తు ప్రభువునందు ఉన్న వాళ్ళ మనమైతే మరి ఎక్కడ ఉంటామంటే పరదేశంలో నెమ్మది పొందుతూ సమాధానంగా ఉంటాము, ఒక చివుకు చింత లేకోకుండా. కానీ ఒక్కరోజు మనము చూస్తాము. ఎప్పుడంటే అదే క్రీస్తు ప్రభు 2వ రాకడలో ఎంతమంది ఆదాము మొదలుకొని ఎంతమంది అయితే చనిపోయారో, ఎంతమంది అయితే నిద్రించారో, మరి దేవుని యందు ఉన్నవారు, దేవుని యందు లేనివారు ప్రతి ఒక్కరిని మనము
చూస్తాము. అప్పుడు మన క్రియలు అందరి ఎదురుగుండా దేవుడు బయట పెడతానని చెప్తున్నాడు. భూమి మీద మనం ఏమేం చేశామో, మనం ఎలాంటి చెడ్డ క్రియలు చేశామో, ఎలాంటి దుస్థితిలో ఉన్నామో, ఎవరెవరిని మోసం చేశామో, వ్యభిచారం చేశామా, నరహత్య చేశామా, ఏమేం చేశామనేది తీర్పులోకి తీసుకొస్తానని సర్వజనులు ఆదాము కాడి నుంచి ఎంతమంది అవుతున్నారో వారందరి ముందు మన యొక్క క్రియలు బయట పెడతానంటున్నాడు, తీర్పులోకి తీసుకొస్తానంటున్నాడు. అందుకే ఈ రక్త మాంసాలతో ఉన్నంత వరకే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని నమ్ముకోవాలి, దేవుని రక్షణలో కొనసాగాలి. అంతేకాకుండా నీతిగా జీవిస్తూ ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మరొకసారి చెప్తున్నాను, దేవుని రాజ్యం ఎక్కడుందంటే మన మధ్యనే ఉంది, అదే సంఘము. మనకి రాజు ఎవరంటే క్రీస్తు ప్రభు. ఆయన పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఆయన యొక్క సంఘానికి ఆయన రాజై ఉన్నాడు. అందరినీ సంఘంలో ఉన్న మనందరినీ ఆయన పరిపాలిస్తున్నాడని ఈ ప్రభు పేరట ఈ వాక్యాన్ని నాకు నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఓపికతో విన్న మీ అందరికీ ప్రభు నామంలో మరొకసారి వందనాలండి.